దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు యేసు ప్రభు వారంటే చాలామంది వ్యతిరేకంగా ఉన్నారండి. ఆయన బ్రతికొండగా ఒక మాట చెప్పారు, వెలుగు సంబంధులే నా వద్దకు వస్తారు, వెలుగును ప్రేమించువారు, వెలుగు సంబంధంగా బ్రతికేవారు మాత్రమే నా వద్దకు వస్తారు. ఎందుకంటే నేను వెలుగై ఉన్నాను. చీకటి సంబంధులు నా వద్దకు రారు, వారికి భయము, వారి క్రియలు చెడ్డవైనందున వారు రారు అని యేసుప్రభు బ్రతికొండంగానే చెప్పాడండి. ఈనాడు చాలామంది మనుష్యులు యేసుప్రభుని ద్వేషిస్తూ ఉంటారు, వ్యతిరేకంగా ఉంటారు. అయితే ప్రియులారా, అలా వ్యతిరేకంగా ఉండటం వలన, అలా ద్వేషించడం వలన ఆ ద్వేషించే వారికే ప్రమాదం. మనమైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తాడు, ప్రభు చూపిస్తున్నాడు. ద్వేషించే వారిని కూడా ప్రేమిస్తాడు. అయితే వారి స్వనాశనానికి వారే కారకులు అవుతూ ఉంటారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు సెలవిస్తున్న మాట మనం చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 30వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది, నా పక్షమున నుండని వాడు నాకు విరోధి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియులారా, యేసు ప్రభు వారి పక్షాన ఉన్నటువంటి వాడు ఆయనకు విరోధి అని అంటారు. విరోధి అయిన అపవాది సంబంధి, దుష్ట సంబంధి అని అర్థం. నా పక్షాన ఉన్నవాడు నాకు విరోధి అనండి. నా పక్షాన ఎవరైతే ఉంటారో నేను వారికి దేవుడినై ఉంటాను, వాళ్ళు నాకు ప్రజలై ఉంటారు, ప్రతి అవసరం నేను తీరుస్తాను, నిత్య జీవాన్ని ఇస్తాను, పరలోక రాజ్యాన్ని ఇస్తానని ప్రభువారు సెలవిచ్చారండి. యేసు ప్రభువారు ఎవరిని బలవంతం చేయడండి. ప్రేమతో పిలుస్తాడు, ప్రేమతో ఆహ్వానిస్తాడు. అది మనము గ్రహించి దేవుడే మనల్ని పిలుస్తున్నాడని నమ్మి మనం ఆయన వద్దకు వెళ్ళినప్పుడు ఆయన తన బిడ్డలుగా మనల్ని చేర్చుకొని నెమ్మదిని కలిగిస్తాడు, సంతోషం ఇస్తాడు, పరలోక రాజ్యముని ఇస్తాడు. అంతేకాకుండా నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. అంతేగాని యేసు ప్రభువారంటే ద్వేషించి, దూషించి, ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడితే మీరు దేవునికి విరోధులుగా మార్చబడతారు. తుదకు మీ యొక్క అంతం ఎలా ఉంటుందంటే నిత్య నరకానికి పాత్రులైపోతారు. ప్రియమైన దేవుని పిల్లారా, దయచేసి గమనించండి. యేసు ప్రభువారిని తృణీకరించొద్దు, ఆయన పక్షాన చేరండి. ఆయన మిమ్మల్ని బిడ్డలుగా చేసుకుంటాడు, నిత్య జీవం ఇస్తాడు. ఆయన బిడ్డలమైనటువంటి మనము ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను, కట్టడలను అనుసరించి నడుచుకొనొచ్చు. దైవ కృపను పొందుకొని ఈ విశ్వాసయాత్రలో ముందుకు సాగిపోదాము. దేవుని చిత్త ప్రకారం బ్రతికి మేలులతో తృప్తిపరచబడదాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.